విశాఖవాసి పవన్ ప్రభా దర్శకత్వంలో తెరకెక్కిన షష్టిపూర్తి సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. చిత్రం విడుదలైన సందర్భంగా దర్శకుడు పవన్ మిత్రుడు దొడ్డి కిరణ్, డైరెక్టర్, కుటుంబ సభ్యులు బీచ్ రోడ్ లోని పీవీఆర్ ఐనాక్స్ లో చిత్రాన్ని వీక్షించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులు నటించారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను ఇతివృత్తంగా తీసుకుని కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. షష్టిపూర్తి చిత్రం సామాజిక సందేశాన్ని ఇస్తోందని దొడ్డి కిరణ్ దర్శకుడు, కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ విలువలు పెంపొందించే విధంగా రూపొందించిన చిత్రం కుటుంబం అంతా చూడదగిన చిత్రమని అన్నారు. మన విశాఖవాసి తొలి ప్రయత్నంలోని మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని, మరిన్ని మంచి సినిమాలు తీసి దర్శకుడిగా పవన్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నా పేరు దొడ్డి కిరణ్. ఈరోజు షష్టిపూర్తి అనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ రిలీజ్ అయ్యింది. అది ఎంతో పబ్లిక్ కానీ అటు సమాజానికి కానీ మంచి మెసేజ్ వచ్చే విధంగా ఈ సినిమా తీసిన మా సోదరుడు పవన్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు ఏ విధంగా అయితే తీసి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చి ఎలాగైతే సమాజంలో ప్రతి ఒక్కరూ ఉండాలనే ఒక హెల్పింగ్ నేచర్తో ఉండాలనే ఉద్దేశం మేరకు తీశారో, ఈ షష్టిపూర్తి కూడా ఒక 60 సంవత్సరాలైన జంట ఏ విధంగా అయితే మనస్పర్ధలు ఉన్నా సరే కలిసి వాళ్ళ ప్రేమను చాటే విధంగా ఈ రూపకల్పన చేసి ఆ పిల్లలు కూడా మంచి నడవడికతో చేసే విధంగా రూపకల్పన చేసినందుకు, ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసినందుకు ముఖ్యంగా మా సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో ఉన్న హీరోయిన్స్ అయినా కానీ, యాక్టర్స్ అయితే కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బ్రహ్మాండంగా అందరూ చేసినందుకు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఆ విశాఖవాసి ఈ డైరెక్టర్ పవన్ అయినందుకు కూడా మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్పని, ఇలాంటి మూవీస్ ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి మూవీస్ తీసి, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసి పబ్లిక్లో మార్పు, అది రిలేషన్షిప్ కూడా ఎలా అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఈ రోజున్న ఫాస్ట్ యుగంలో ఒక ఫ్యామిలీ ఉందంటే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా మెకానిక్ఇజంలా అయిపోయింది. అది కాకుండా ఒకసారి ఈ షష్టిపూర్తి మూవీ ద్వారా ఈ ఫ్యామిలీ కూడా దగ్గరగా వాళ్ళ ఫ్యామిలీ విలువలు భార్యాభర్తల విలువలు ఒక 60 years వచ్చిన తర్వాత వాళ్ళకి షష్టిపూర్తి చేసే విధంగా రూపకల్పన చేసినందుకు ఈ డైరెక్టర్కి ముఖ్యంగా పవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి మూవీస్ ఇంకా రానున్న రోజుల్లో తీసి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లెస్సింగ్స్ చెప్తూ పవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు సూర్యనారాయణ అండి. ఇవాళ తెలుగు చిత్రసీమలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక సినిమా చూడగలిగాము. కుటుంబాలకి చాలా ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో షష్టిపూర్తి వరకు సంసారాన్ని నడపగలగడం అనేది చాలా కష్టమైన విషయం. అతి సున్నితంగా సినిమాని తీయగలిగాడు దర్శకుడు. అతడు పవన్ ప్రభ అనే సినిమా పేరుతోటి ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఎంతో చాలా పెద్ద దర్శకులతో సమానంగా పోటీగా ఉండేటట్టుగా ఈ సినిమాని తీయడం, ఇది రిలీజ్ చేయడం, మేము ఫస్ట్ షోకే వచ్చి మీ అందరం కూడా ఆనందించడం చాలా ఆనందం కలిగించింది. అతడు నా మేనల్లుడు అండి. మాకు మేనల్లుడు, మేము అంతా మేనమామలు. అతనికి తొలి సినిమాతోటే ఇంత గొప్పగా తీయగలిగాడు అంటే భవిష్యత్తులో వాడు ఇంకా మనకి ఎన్ని మంచి సినిమాలు ఇవ్వగలడో ఇంకా మనం ఊహించుకోవచ్చు. చాలా అద్భుతంగా తీశాడండి. ఇప్పుడు పవన్ ప్రభా అన్న అతను నాకు స్వయాన మేనల్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము మేనమామలు. వాళ్ళందరూ ఫస్ట్ పిక్చర్ తోటే చాలా బాగా చేశాడు. మంచి ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, తోటతరణి, అలాగే ప్రొడ్యూసరు రూపేష్ కుమార్ చౌదరి, చాలా బాగా వచ్చిందండి సినిమా. నైతిక విలువలు నేర్పుతున్న సినిమా ఇది. మ్యూజిక్ పరంగా అయితేనే మా రూపేష్ గారు బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్. అలాగే రాజేంద్ర ప్రసాద్, అర్చన గారు వీళ్ళందరూ కూడా పద్మ అవార్డులు తీసుకున్న వాళ్ళు. అటువంటి టీంని వీడు గ్యాదర్ చేసి నా మేనల్డ్ ఇంత అద్భుతంగా తీశాడు అంటే కనుక అది మా కుటుంబం అందరికీ ఆనందం. అలాగే రాబోయే రోజుల్లో మంచి సినిమాలు ఇలాంటివి ఎన్నో హిట్ కొడతాడనేసి నా మేనల్డ్ అనుకుంటున్నా అండి.